Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic limits and derivatives లో exercise 12C లోని 8th problem రోమన్ నెంబర్ 1లో 8th problem నుంచి స్టార్ట్ చేద్దాం. సో సొల్యూషన్. సో మనం ఇక్కడ డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో d by dx ఆఫ్ d by dx of px square plus qx plus r by ax plus b. సో మళ్ళీ ఇదే ఫామ్లో ఉంది u ఇంటూ u by v. సో ఫస్ట్ మనం ఎలా రాసుకుంటాం దీన్ని v ఇంటూ d by dx ఆఫ్ v px square plus qx plus r. u by v కదా, సో మైనస్ సో u px square plus qx plus r into d by dx of v ax plus b by v square ax plus b whole square. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ax plus b d by dx of x square. సో 2x square కి డెరివేటివ్ ఎంత? ఫార్ములా d by dx of x square equals to 2x. సో d by dx of x equals to 1. సో d by dx of కాన్స్టెంట్ k equals to 0 కదా. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ని యూస్ చేసుకొని ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ p ఉంది, సో ఇది p కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్కి 2x కదా, సో కాబట్టి నేను ఇలా రాసేస్తున్నాను డైరెక్ట్గా 2px ప్లస్ q. సో ఇది 0 అయిపోతుంది, x వాల్యూ 1 కాబట్టి, మైనస్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఇంటూ d by dx ఆఫ్ x కదా, x వాల్యూ 1, ఇది కాన్స్టెంట్ 0 అయిపోతుంది. సో a బై ax ప్లస్ b హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ టూ టర్మ్స్తో సో ఈ ఏతో ఈ ఏని ఈ 3 టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. సో మైనస్తో పాటు సో ax 2px, సో 2apx స్క్వేర్, సో 2ax ఇంటూ x స్క్వేర్ ఈ p ప్లస్ ax క్యూబ్ aqx. సో bతో ఇప్పుడు 2bpx ప్లస్ b క్యూబ్. సో మైనస్తో ఏతో మల్టిప్లై చేద్దాం. సో ఏపీ ఎక్స్ స్క్వేర్, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏక్యూఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏఆర్. సో డినామినేటర్లో ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏవైనా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయా? ప్లస్ ఏక్యూఎక్స్ మైనస్ ఏక్యూఎక్స్. సో ఇక్కడ 2apx స్క్వేర్ మైనస్ apx స్క్వేర్ అంటే 2ap స్క్వేర్లో నుంచి 1ap స్క్వేర్ పోతే సో apx స్క్వేర్ ప్లస్ సో ఇదేం క్యాన్సిల్ కాదు, సో 2bpx, సో ప్లస్ bq మైనస్ qr ar by ax plus b whole square. So this is the value. So next ninth problem లో ax plus, సో ఇక్కడ ఇది a by x to the power of 4 మైనస్ b by x to the power of square ప్లస్ cos x కదా. సో దీన్ని మనం ఎలా రాసుకుందామంటే d by dx ఆఫ్ a to the power of a ఇంటూ x to the power of మైనస్ 4
ఇలా రాసుకోవచ్చు కదా. ఈ డినామినేటర్లో ఉన్న 4 న్యూమరేటర్లో వచ్చేసరికి మైనస్గా చేంజ్ అయింది. సో ఈ ఫార్ములా మనకు ఐడియా ఉంది. సో 1/a⁴n ఎలా రాసుకుంటాం మనం? a⁻n న్యూమరేటర్, ఈ డినామినేటర్లో ఉండే పవర్ n న్యూమరేటర్లో వచ్చేసరికి మైనస్గా మారింది. సో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా డినామినేటర్లో x⁴ ఉంది, న్యూమరేటర్లో వెళ్ళేసరికి -4 పవర్ చేంజ్ అయింది మైనస్కి. సో సేమ్ ఇది కూడా bని x⁻² ప్లస్ cos x. ఇప్పుడు మనం డెరివేటివ్ చేద్దాం. సో ఏ కాన్స్టెంట్ d/dx ఆఫ్ x⁻⁻4 మైనస్ b d/dx ఆఫ్ x⁻⁻2 ప్లస్ d/dx ఆఫ్ cos x. సో మనకు ఫార్ములాస్ తెలుసు. d/dx ఆఫ్ x⁻n ఇంటూ x⁻n-1 d/dx ఆఫ్ cos x. సో ఈ cos మైనస్ sin x. సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేసుకుందాం. సో ఏ ఇంటూ, సో ఇది ఈ పవర్ n ఎంత? -4. సో కాబట్టి -4 x⁻⁻4 -1 మైనస్ b ఇంటూ, సో -2 x⁻⁻2 -1 ప్లస్ d/dx ఆఫ్ cos x వాల్యూ మైనస్ sin x. సో ఇప్పుడు ఇది -4a x⁻⁻5 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2b x⁻⁻3 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ sin x. సో మళ్ళీ ఇక్కడ మనకి ఈ మైనస్ లేకుండా ఈ పవర్స్ని మనం కిందకి చేంజ్ చేసుకుందాం. -4ax బై x⁻⁵. సో ఇది న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో వచ్చేసరికి పవర్ వచ్చి పాజిటివ్ అయింది. సో ప్లస్ 2b x⁻x³ మైనస్ sin x. సో దిస్ ఈస్ ద వాల్యూ. నెక్స్ట్ 9th ప్రాబ్లం అయిపోయింది. సో 10th ప్రాబ్లం. సో సొల్యూషన్ d/dx ఆఫ్ d/dx ఆఫ్ 4√x -2. సో ఇక్కడ మైనస్లో ఉంది. సో డిఫరెన్షియేషన్ని డెరివేటివ్ని సపరేట్గా రాసుకుందాం. సో 4 ఇంటూ d/dx ఆఫ్ √x మైనస్ d/dx ఇంటూ 2. సో మనం ఫార్ములాస్లో నేర్చుకున్నాం. d/dx ఆఫ్ √x వాల్యూ ఏంది? 1/2√x కదా. సో సేమ్ ఇక్కడ అదే వాల్యూ. సో d/dx ఆఫ్ కాన్స్టెంట్ k = 0. సో ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తే 1/2√x మైనస్ కాన్స్టెంట్ 0. సో 2 1s 2 2s. సో ఇక్కడ మనకి మిగిలింది 2/√x 2/√x. సో దిస్ ఈస్ ద వాల్యూ. నెక్స్ట్ 11th ప్రాబ్లం సొల్యూషన్. సో మనం ఇది ఎలా ఉంది? f(x)n లా ఉందా? సో కాబట్టి మనం దీన్ని ఈ ఫార్ములా కూడా మనం ఇంట్రడక్షన్ వీడియోలో ఎక్సర్సైజ్ 12b యొక్క ఇంట్రడక్షన్ వీడియోలో నేర్చుకున్నాం. d/dx ఆఫ్ f(x)n. సో ఇది f(x) అనుకుంటే n ఉంది. సో మనం దీన్ని ఎలా రాసుకుంటాం? n ఇంటూ f(x)n-1 మళ్ళీ d/dx ఆఫ్ f(x). సో మళ్ళీ మనం ఇక్కడ ఈ
వాల్యూని మళ్ళీ డెరివేటివ్ చేస్తామన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేసుకుంటే d/dx ఆఫ్ ax ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నామంటే n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇప్పుడు మనకి ఇక్కడ ax ప్లస్ b. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ n మైనస్ 1 మళ్ళీ d/dx ఆఫ్ ax ప్లస్ b. సో n ఇంటూ ax ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో d/dx ఆఫ్ x ఎంత మనకి వాల్యూ d/dx ఆఫ్ x ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనకి ఏ ఉంది, సో కాబట్టి ఏ. సో ఇప్పుడు మనకి మొత్తానికి ఏ ఇంటూ ఏఎన్, సో ఎన్ఏ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో ఇదన్నమాట ఆన్సర్. సో నెక్స్ట్ 12th ప్రాబ్లం సొల్యూషన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా ఉన్నాయి, టూ ఫంక్షన్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఈ ఫంక్షన్స్కి పవర్ ఉంది. సో అంటే ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి మనం, ప్రోడక్ట్ డెరివేటివ్ని ఎక్స్పాండ్ చేస్తూ మళ్ళీ మనం ఈ చైన్ ఫంక్షన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో d టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 మళ్ళీ d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మళ్ళీ మనం ఇలా ఎక్స్పాండ్ చేయాలి ఈ ఫార్ములాలో. సో ఫస్ట్ మనం దీన్ని d/dx ప్రోడక్ట్ u ఇంటూ vలో రాసుకొని ఆ తర్వాత ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో ఇంటూ cx ప్లస్ d హోల్ టు ది పవర్ ఆఫ్ m. సో ఇప్పుడు మనం ఎలా రాసుకుంటాం, u ఇంటూ v అంటే v ఇంటూ cx ప్లస్ d/dx ఆఫ్ u ax ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n మళ్ళీ ప్లస్ u ఇంటూ ax ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n d/dx ఆఫ్ v. సో cx ప్లస్ dm. సో ఇప్పుడు మనం d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఉంది. సో ఇక్కడ d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ m ఉంది. సో ఇది రాసుకుంటూ మళ్ళీ మనం d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేయాలి. సో cx ప్లస్ dm. సో m ఇక్కడ పవర్లో n ఉంది. సో n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ax ప్లస్ b. సో n మైనస్ 1. నెక్స్ట్ d/dx చేయాలి కదా. సో d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ax ప్లస్ b ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ ఉంది ax ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n d/dx చేస్తే m ఇంటూ cx ప్లస్ d m మైనస్ 1. సో మళ్ళీ ఇక్కడ d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత cx ప్లస్ d. సో ఇప్పుడు మనం ఏం చేంజ్ చేయాలి, cx ప్లస్ dm. సో ఇదేం చేయకుండా మనం ax ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో d/dx ఆఫ్ ax కదా. సో x వాల్యూ 1 అయిపోతుంది. b d/dx ఆఫ్ b కాన్స్టెంట్. సో ఇక్కడ a ఒకటే మిగులుతుంది. సో మళ్ళీ ఇక్కడ ax ప్లస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ n m ఇంటూ cx ప్లస్ d హోల్ టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1. సో మళ్ళీ సేమ్ ఇక్కడ c ఒకటే మిగులుతుంది. ఇది 1 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. సో కాబట్టి c. సో ఇప్పుడు మొత్తానికి కలిపి సో ఇక్కడ
ఎన్ఏ ఉంది. సో ఎన్ఏ ఇంటూ సిఎక్స్ ప్లస్ డి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం ఏఎక్స్ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో ప్లస్ సో ఎంసి ఉంది. సో ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ సి ఉంది. సో ఎంసి ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి టు ది పవర్ ఆఫ్ ఎన్ సిఎక్స్ ప్లస్ డి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ 1. సో ఇక్కడికి మనం ప్రాబ్లమ్ని లీవ్ చేయొచ్చు, కాకపోతే కాస్త సింప్లిఫై చేయొచ్చు. సో సింప్లిఫై చేయడానికి నేను ఇక్కడ ఈ టర్మ్లో ఏం చేస్తున్నానంటే సిఎక్స్ ప్లస్ డి టు ది పవర్ ఆఫ్ ఎం కదా, నేను ఇక్కడ సిఎక్స్ ప్లస్ డిని ఒక్క నిమిషం సో సిఎక్స్ ప్లస్ డి మళ్ళీ సిఎక్స్ ప్లస్ డి టర్మ్ని ఈ టర్మ్లో మల్టిప్లై చేసా డివైడ్ చేసా. సో మళ్ళీ ఇది క్యాన్సిల్ చేసేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ ఈ టర్మ్ వచ్చేస్తుంది. సో ఏఎక్స్ ప్లస్ బి ఎన్ మైనస్ 1 ప్లస్ ఎంసి. సో ఏఎక్స్ ప్లస్ బి ఈ టర్మ్లో నేను ఏం చేస్తున్నానంటే ఏఎక్స్ ప్లస్ బిని మల్టిప్లై చేస్తున్నా, ఏఎక్స్ ప్లస్ బిని డివైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ మనకేమవుతుంది, ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి మనకి యాజ్ ఇట్ ఈజ్ 1 మనకి ఈ వాల్యూ వస్తుంది. సో మనం వాల్యూ చేంజ్ చేయకుండా దీని యొక్క రూపాన్ని మార్చాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. ఈ డినామినేటర్లో ఉండే సిఎక్స్డిని ఈ -1లా రాసుకోవచ్చు, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎంలా. సో ఎన్ ఇంటూ ఏ సిఎక్స్ ప్లస్ డి ఎం మైనస్ 1. సో ఇది +1 ఇక్కడ పవర్ న్యూమరేటర్లో చేంజ్ చేసేసరికి ఇక్కడ -1 అవుతుంది కదా, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ప్రాబ్లంలో. సో అలాగనమాట ఇది కూడా. సో ఇది ఈ డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్లో చేంజ్ అయ్యేసరికి -1 అయింది. సో ఎందుకంటే పవర్స్ ఆర్ ఈక్వల్. సో న్యూమరేటర్లో డినామినేటర్ కాబట్టి m-1 అయింది. సో సిఎక్స్ బేసెస్ ఆర్ ఈక్వల్, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ని ఇలా రాసుకున్నాం. సో ఇక్కడ మిగిలింది ఇది ఇలానే రాశాను, ఏఎక్స్ ప్లస్ బి n-1. సో ఎంసి. సో మనం ఇది డైరెక్ట్గా రాసేయచ్చు, మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఇంత ఎక్స్పాండ్ చేస్తున్నాను. బి. సో ఇది కూడా ఈ బేస్ ఈక్వల్ ఉంది, బేస్ ఈక్వల్. సో పవర్స్ ఏమవుతాయి, మైనస్ అవుతుంది. ఇది న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్. సో ఈ డినామినేటర్లోది -1. సో ఈ ఏఎక్స్ న్యూమరేటర్లో ఉండేది ఇలాగే రాసా, సిఎక్స్ ప్లస్ డి m-1. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో నుంచి ఇది ఈ టర్మ్ని కామన్ తీయచ్చు. సో కామన్ తీస్తే సిఎక్స్ ప్లస్ డి హోల్ టు ది పవర్ ఆఫ్ m-1 మళ్ళీ ఏఎక్స్ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ n-1. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఎన్ఏ సి ప్లస్ డి. సో ఎన్ఏ సిఎక్స్ ప్లస్ డి ప్లస్, సో ఇక్కడ ఈ టర్మ్లో మిగిలింది కామన్ తీసేసిన తర్వాత ఎంసి. సో ఈ టర్మ్ మిగిలింది. సో ఈ 2 రాస్తున్నా, ఎంసి ఏఎక్స్ ప్లస్ బి. సో అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనం ఇక్కడి వరకే రాసినా పర్వాలేదు. సో నేను ఇది సింప్లిఫై చేసే మీకు అండర్స్టాండింగ్ కోసం ఈ స్టెప్ బై స్టెప్ రాసాను. మీరు డైరెక్ట్గా ఇలా కూడా రాసేయచ్చు. సో అర్థమైంది కదా, దీని యొక్క వాల్యూ మార్చకుండా రూపాన్ని చేంజ్ చేసామన్నమాట. సో ఇది ఎలా, ఇక్కడ మీ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ ఇది ఎలా చేంజ్ అయింది. సో ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ బి టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఉందనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ బేసెస్ ఈక్వల్, పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎం ఏ ఇంటూ n-m. సో ఈ డినామినేటర్లో ఉండే పవర్ మైనస్ అయింది. సో ఇలాగా ఇది m-1 అనేది రాసుకున్నాం అన్నమాట.
మీ అండర్స్టాండింగ్ కోసం ఈ ఫార్ములా కూడా రాసాం. సో నెక్స్ట్ 13th ప్రాబ్లం. సో సొల్యూషన్. సో మళ్ళీ మనం ఇక్కడ ఒక ఫార్ములా మళ్ళీ మనం y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్, మీరు ఇంట్రడక్షన్ వీడియో కనుక నేర్చుకున్నట్లయితే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు dy బై డిఫరెన్షియేట్ చేసాం, డెరివేటివ్ చేసామనుకోండి, dy బై dx ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ g ఆఫ్ x. సో మళ్ళీ ఈ g ఆఫ్ x, సో లోపల ఉండే ఫంక్షన్కి మళ్ళీ మనం d బై dx ఆఫ్ g ఆఫ్ x చేయాలి, అంతేనా? సో ఇది కూడా మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం. సో దీన్ని కూడా మనం ఇలానే ఎక్స్పాండ్ చేసుకుందాం. సో లెట్ y ఈక్వల్స్ టు సైన్ x ప్లస్ a. సో ఇప్పుడు మనం dy బై dx. సో dy బై dxని ఎలా రాసుకుందాం ఇప్పుడు మనం? ఈక్వల్స్ టు d బై dx ఆఫ్, సో ఎఫ్ ఆఫ్ g ఆఫ్ x అంటే ఇదనమాట, సైన్ x ప్లస్ a ఇంటూ d బై dx ఆఫ్ g ఆఫ్ x అంటే లోపల ఉండేది, సో x ప్లస్ a. సో ఈ విధంగా మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేసాం. మీకు అర్థమైంది కదా? సో సేమ్ ఈ ఫార్ములాలోనే ఈ ఇచ్చిన ఫంక్షన్ని ఎక్స్పాండ్ చేసామన్నమాట. సో ఇప్పుడు d బై dx ఆఫ్ సైన్ x ప్లస్ a, సైన్ x వాల్యూ ఎంత? d బై dx ఆఫ్, సిన్స్ వీ నో దట్ d by dx of sin x equals to cos x. d by dx of x equals to 1. d by dx of constant 0. So ఇది cos x plus a. సో ఇక్కడ d by dx of x వాల్యూ 1 into 1. సో ఇది 0 అయిపోయింది. సో మళ్ళీ మొత్తానికి మనం కలిపి cos x plus a. So this is the value, sin x plus a equals to sin x plus a. సో మీకు అర్థమైంది కదా? సో ఈరోజు మనం ఈ వీడియోలో 8th ప్రాబ్లం నుంచి 13th ప్రాబ్లం వరకు సింప్లిఫై చేసాం 12Cలో. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.